నచ్చిందా? అమ్మాట్లు ఏదో పాట ఉంటుంది తద్దట్లు. నమస్తే అండి. అట్ల తద్ది పండుగ సందర్భంగా మా ఆడపడుచు మా ఇంటికి వచ్చిందండి. మా ఆడపడుచు నేను కలిసి ఈ అట్ల తద్ది పండుగ మా పద్ధతిలో మేమైతే ఎలా జరుపుకుంటామో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఈ పండుగ స్త్రీల సౌభాగ్యం కోసం జరుపుకునే పండుగ అండి. ఈ పండుగ గురించి అందరికీ తెలియకపోవచ్చు, కానీ మన గోదావరి వాళ్ళకి మాత్రం తెలియకుండా ఉండదండి. ఎందుకంటే ఈ పండుగ తెలుగు రాష్ట్రాల్లో గోదావరిలో జరుపుకుంటారు కాబట్టి. అయితే ఈ పండుగకి వారం రోజుల ముందే ఏం చేస్తామంటే నవధాన్యాల్ని ఇసుకతో కలిపి తాటాకుల బుట్టల్లో వేసి మొలకలు వచ్చేంత వరకు మొలకెత్తిస్తాము. ఈ విధంగా తాటాకుల బుట్టల్లో మొలకెత్తిచ్చిన తాటాకుల బుట్టల్ని మేమైతే జాజాలు అంటామండి. ఈ జాజాల కోసం ముందుగా తాటాకుల బుట్టల్ని మార్కెట్ నుండి తెచ్చుకొని వాటికి పసుపు రాసి అందులో కొంచెం ఇసుక పోసి మరో ప్లేట్లో ఇసుక నవధాన్యాలు కలుపుకున్న నవధాన్యాల్ని బుట్టల్లో వేసి వాటర్తో కొంచెం తడి చేసుకొని ఇంట్లో ఓ మూలన శుభ్రమైన ప్లేస్లో వారం రోజులు పక్కన పెడతాము. మధ్య మధ్యలో వాటి మీద కొంచెం వాటర్ స్ప్రే చేస్తూ ఉంటాము. ఇలా జాజాల కోసం వేసుకున్న ఈ బుట్టల్ని ఇంట్లో పెంచుకునే కోళ్ళకి కానీ రాత్రులు తిరిగే పందుకోకులకు కానీ దొరకకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలండి. నేను పొరపాటున సేఫ్టీగానే ఉంటాయి కదని బయట వదిలేశాను. పందుకోకులు మొత్తం పాడు చేసేసాయి. మళ్ళీ ఫ్రెష్గా పెట్టుకోవాల్సి వచ్చింది. అది కూడా పండగ 4 రోజులు ఉందనగా అప్పటికే మొలకలు వచ్చి మంచిగా జాజాలు వచ్చాయి అనుకున్నాను. ఈలోగా అలా జరిగింది. అందుకే ఇలా చిన్నగా ఉన్నాయండి. లేదంటే 6-7 ఇంచెస్ వరకు చాలా బాగా పెరుగుతాయి. మొత్తం 6 బుట్టల్లో వేసానండి. అందులో 2 రాలేదు, ఇంకోటేమో దానం చేసామన్నమాట. అంటే మా చిన్నత్తయ్య జాజాలు వేసుకోలేదంటే తనకోటి ఇచ్చాము. ఈ పండుగ ముందు రోజు ఇల్లంతా శుభ్రం చేసేసుకొని అట్ల కోసం పప్పు రుబ్బేసుకొని పిండి కూడా ముందు రోజే కలిపేసుకుంటామండి. అలాగే ముందు రోజు నైటే కాళ్ళకి చేతులకి చక్కగా గోరింటాకు పెట్టేసుకుంటాము. తర్వాత రోజు తెల్లవారుజామునే 4 గంటలకే నిద్రలేచి పప్పు పెరుగుతో భోజనం చేసేస్తాము. ఆ రోజు స్పెషల్గా గోంగూర వేసుకుని తినాలండి. కానీ గోంగూర చేసుకోలేదు, అంటే కుదరలేదు. అందుకని పప్పు వేసుకొని తినేసాము. తిన్న వెంటనే మా ఆడపడుచు టీ కూడా తాగేసింది. మా ఆడపడుచుకి టీ పరగడుపునే తాగే అలవాటు ఉందండి. అది తాగకపోతే తలనొప్పిగా నీరసంగా ఉంటుందటండి. అందుకని తను టీ తాగేసి పడుకుంది. ఈలోగా తెల్లారింది. తనకి పుట్టినిల్లు కాబట్టి తను పడుకోవచ్చు, తనతో పాటు మనం కూడా పడుకుంటే బాగోదు కదండి. బయటకు వచ్చి నా డైలీ రొటీన్ స్టార్ట్ చేశాను. ముందుగా వాకిలు తుడిచేసి కల్లాపి చల్లి సింపుల్గా చిన్న చిన్న ముగ్గులు పెట్టేశాను. వాకిట్లో పెట్టే ముగ్గుల్ని మిస్ అవుతున్నాం సుమా అని ఫీల్ అవుతున్నారేమో. వర్షాకాలంలో వాకిట్లో ముగ్గులు చాలా తక్కువగా పెడుతూ ఉంటానండి. ఈ సీజన్లో వాకిలి బురదగా అసలు బాగోదు. అందుకే చిన్న చిన్న ముగ్గులే సింపుల్గా పెడతాను. పైగా ఇది వరకు లాగా ఇప్పుడు పెద్ద ముగ్గులు పెట్టే ఛాన్స్ అయితే లేదండి. ఎందుకో ఏమిటో తర్వాత చెప్తాను. ముందు రోజు ఇల్లంతా శుభ్రం చేసేసాను, కానీ స్టోర్ కడగలేదండి. ఉదయం స్టోర్ కూడా కడిగేశాను. ముందు రోజు ఇంట్లో పనితో పాటు వచ్చిన ఆర్డర్స్ అన్నీ ప్యాక్ చేసేసరికి లేట్ అయింది. పైగా సిరికి దివాళీకి డ్రెస్ కట్ చేశాను కదండి, ఖాళీ లేక కడగలేదు. స్టోర్ కడిగేసిన తర్వాత స్నానం చేసేసి పొయ్యి మీద ఇడ్లీ పెట్టేసి చట్నీ కోసం దబ్బకాయ పచ్చడి కలిపాను. ప్రీవియస్ వీడియోలో దబ్బకాయ పచ్చడి చేశాను కదండి, అది ఇదేనండి. ఈ పచ్చడికి తాలింపు పెట్టేశానండి. మనకి అవసరం వచ్చినప్పుడు ఎంత పచ్చడి కావాలంటే అంత తీసుకొని ఆ పచ్చడిలో కొంచెం వాటర్ కలుపుకొని చట్నీ లాగా టిఫిన్స్లోకి వాడుకోవడమే. ఇలాంటి ఇన్స్టెంట్ చట్నీస్, ఇన్స్టెంట్ దోశ పౌడర్స్ ఇలాంటి టైంలో మనకి చాలా బాగా యూజ్ అవుతాయండి. అంటే పండగలప్పుడు ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కొంచెం పని ఎక్కువ ఉంటుంది కదండి. అలాంటి టైంలో మనకి ఇవి చాలా బాగా హెల్ప్ అవుతాయి.
అయితే ఈ పచ్చడి అమెరికా నుంచి ఆర్డర్ వచ్చిందని చెప్పాను కదండి, వాళ్ళకి ఫస్ట్ ప్యాక్ చేసేసి మిగిలిన పచ్చడి ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాను. తర్వాత కొంచెం పచ్చడి గిన్నెలోకి తీసుకొని ఇంట్లో వాళ్ళందరికీ టిఫిన్ పెట్టేశాను. బాగుందేమే పచ్చడి? సాయి ఎలా చూడు, బాగుందని చెప్పు. నచ్చిందా? దాన్ని కూడా కూర్చో. అప్పలమ్మ ఈ చట్నీ కూడా నచ్చలేదా? దబ్బకాయ చట్నీ. ఆ తర్వాత నేను దేవుని మందిరం శుభ్రం చేసుకున్నానండి. ఇది సాయంత్రం చేసుకునే పండగే కాబట్టి కంగారు లేకుండా ఆ రోజే చేసుకున్నానండి. పటాలన్నీ నీట్గా క్లీన్ చేసి బొట్లు పెట్టుకున్నాను. మా ఆడపడుచు మా అత్తయ్య కలిసి రీసెంట్గా భద్రాచలం వెళ్ళొచ్చారండి. వచ్చేటప్పుడు అత్తయ్య భద్రాచలం నుంచి పర్ణశాలలో ఉన్న సీతారాముల ఫోటో ఫ్రేమ్ ఒకటి తెచ్చారు. దాని గురించే ఫోటో చూపిస్తూ చెప్తున్నాను. మీలో చాలామంది మా ఇల్లు కూడా పర్ణశాలలో ఉందని చెప్తూ ఉంటారు. నిజంగా మా ఇల్లు మీకు అంత పవిత్రంగా కనిపిస్తుంటే చాలా సంతోషం అండి. నా ఇష్టాలన్నింటినీ మీరు గౌరవిస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీతో నా బంధం ఏ నాటికి చెక్కు చెదరకుండా ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. ఓకేనండి. దేవుడి పటాలన్నింటికి బొట్లు పెట్టుకున్న తర్వాత తులసమ్మను రాతి రోళ్లను అలంకరించుకున్నాను. పెరట్లో రాతి రోళ్లను పెట్టుకుని వాటికి పసుపు కుంకుమలతో నిండుగా అలంకరించుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అండి. అందుకే ఏ పండుగ వచ్చినా సరే వీటిని అందంగా అలంకరించుకొని ముగ్గులు పెట్టుకుంటాను. వర్షాకాలంలో ముగ్గులు పెట్టినా మాది ఓపెన్ ప్లేస్ కాబట్టి వర్షం వస్తే మొత్తం పాడైపోతుంది. దానివల్ల కూడా సింపుల్గా ముగ్గులు పెడతాను. ఈలోగా మా ఆడపడుచు స్నానం చేసేసి అట్ల కోసం రుబ్బుకున్న పిండిలో బెల్లం కలిపేసిందండి. ఆ టైంలో నేనేమో సిరికి కట్ చేసిన డ్రెస్ కుడుతున్నాను. తద్ది అట్ల కోసం బియ్యం ముందు రోజే కడిగి ఎండలో ఆరబెట్టుకొని పిండి పట్టేస్తామండి. సాయంత్రం పప్పు రుబ్బేసుకొని పిండి రాత్రి కలిపేసుకొని ఉదయం ఆ పిండిలో బెల్లం కలుపుకుంటాము. మామూలుగా అయితే ఏ పండగ అయినా సరే అప్పటికప్పుడే రుబ్బుకున్న ఫ్రెష్ పిండితో పిండి వంటలు చేస్తాము. కానీ ఈ అట్ల తద్దికి మాత్రమే ముందు రోజు పిండి పులవ పెట్టుకొని పులిసిన పిండితో తద్ది రోజు అట్లు వేసుకుంటాము. అట్ల తద్ది ఈ పండుగలోనే అట్లున్నాయి కాబట్టి ఇది అట్ల పండుగేనండి. అయితే మినప్పిండి బియ్యపిండితో కలిపి వేసిన ఈ అట్లు నవగ్రహాల్లోని కుజుడికి అట్లంటే మహాప్రీతటండి. మినుములు రాహుకి, బియ్యం చంద్రుడికి సంబంధించిన ధాన్యాలటండి. తద్ది రోజు వేసుకుని ఈ అట్లు వాయనంగా ఇవ్వడం వల్ల లేదా మనం తినడం వల్ల కుజదోషాలతో పాటు గర్భదోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయటండి. పైగా ఇందులో బెల్లం కూడా వేస్తాం కాబట్టి వర్షాకాలంలో వచ్చే అనారోగ్య సమస్యల నుంచి ఆడవాళ్ళు ఆరోగ్యంగా ఉండేటట్టు తద్ది అట్లలో ఎన్నో పోషకాలు కూడా ఉంటాయటండి. కూతురు వచ్చింది, కొండలు తగ్గిందా? నువ్వు పడ ఏది ఎక్కడుంది? టోనీ పిలువు, టోనీ పిలువు. మా ఆడపడుచుని సరదాగా అట్ల తద్ది మీద పాట ఏమైనా వచ్చేమో పాడమంటే పాడిందండి. అట్ల తద్ది 6 అట్లోయ్ ముద్దపప్పు 3 అట్లో అల్లుడొచ్చాడు అట్లు తిన్నాడు కూతురు వచ్చింది కొండలు తోమింది అని ఏదో చిన్న జానపద పాట పాడిందిలేండి. ఇక అట్లు వేసేసిన తర్వాత సాయంత్రం పూజకి తోరణాలు కూడా రెడీ చేసేసారు. సాయంత్రం 4 అయ్యేసరికి అందరం స్నానాలు చేసేసి పంట పొలాల్లో పారే కాలువ దగ్గరికి వెళ్ళామండి. తెలంగాణలో బతుకమ్మ పండుగ ఏ విధంగా జరుపుకుంటారో ఆంధ్రాలో ఈ అట్ల తద్ది పండుగ కూడా ఇంచుమించు అలానే జరుపుకుంటారండి. తంగేడు పూలు తెచ్చి బతుకమ్మను ఏ విధంగా చేస్తారో అలాగే తాటాకుల బుట్టల్లో నవధాన్యాలు వేసి జాజా బుట్టలు తయారు చేస్తారు. అక్కడ బతుకమ్మను నీటిలో వదిలినట్టే ఇక్కడ జాజా బుట్టల్ని నీటిలో వదులుతారు. ఇంతకీ తెల్లవారుజామున నిద్రలేచిన వెంటనే భోజనం ఎందుకు చేసేసామో చెప్పలేదు కదండి. అట్ల తద్ది పండుగ రోజు ముఖ్యంగా చేయాల్సింది ఉపవాసం అండి.
తెల్లవారుజామునే భోజనం చేసేసి రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రోదయం అయిన తర్వాత పూజ ముగించుకొని ఉపవాసాన్ని విరమించుకోవాలి. అలా మేము రోజంతా ఉపవాసం ఉన్నామండి. ఈ అట్ల తద్ది రోజు ఉపవాసం చాలా నిష్ఠతో ఉంటారండి. ముఖ్యంగా పెళ్లి కాని కన్నెపిల్లలను అయితే మంచినీళ్ళు కూడా తాగనివ్వరు. ఒకవేళ పొరపాటున తాగితే ముసలమ్మగుడు వస్తాడని ఆట పట్టిస్తుంటారు. అసలైతే ఈ నోము పెళ్లి కాని ఆడపిల్లలే ఎక్కువగా ఉంటారండి. అలా పెళ్లి కాకముందు ఈ వ్రతం చేస్తే మహేష్ బాబు లాంటి అందమైన మొగుడు వస్తాడని అంటారు, లేకపోతే ముసలోడు వస్తాడని అంటారు. పెళ్లి కాని ఆడపిల్లలు ఈ వ్రతం చేస్తే మంచి భర్త, అందమైన భర్త, ఆయుష్మంతుడైన భర్త వస్తాడని, పెళ్ళైన ఆడవారు చేస్తే భర్త ఆయుష్మంతుడయ్యి ఆరోగ్యంగా ఉంటూ దీర్ఘ సుమంగళిగా ఉండడానికి ఈ వ్రతం ఆడవాళ్ళు ప్రత్యేకంగా చేస్తారు. ఇక్కడ చూసారా, నేను వ్లాగ్ని షూట్ చేసుకుంటుంటే మా మేనగోడళ్ళు డాన్స్ బేబీ డాన్స్ ప్రోగ్రాం చేస్తున్నారు. రంగయ్య రామాయణం చెప్తుంటే కనకయ్య కందులు చెప్తున్నాడట. అలా ఉంటుందండి మా ఊళ్ళతోని. ఇక మా ఆడపడుచు స్నానం చేసేసి వచ్చేలాగా పిల్లలకి జడలు వేసేసాను. ఈలోగా మా ఆడపడుచు స్నానం చేసేసి తను నాకు కూడా జడ వేసేసింది. మీకు ఇంకో విషయం చెప్పాలండి, అట్ల తద్ది రోజు మాతో పాటు సిరి కూడా ఉపవాసం ఉందండి. సిరి కోసమైనా సరే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. సిరి 11వ సంవత్సరం నుంచి ఉపవాసం ఉంటుందండి. నేనైతే ఉండమని చెప్పలేదండి, మేముంటుంటే తనే ఉంటానంది. మధ్యలో కొంచెం వాటర్ తాగు, ఏం కాదులే అని చెప్పాను. అయినా సరే ఉపవాసం పూర్తయ్యే వరకు మంచినీళ్ళు తాగనంది, అసలు ఏమీ తాగలేదు. సిరికి పూజలు పునస్కారాలు అంటే చాలా ఇష్టంగా చేస్తుందండి. ఆ రోజు మా ఆడపడుచు అసలు ఏమీ తీసుకోదండి. నేనైతే మంచినీళ్ళు తాగేస్తానండి, ఎందుకంటే శరీరం నిలబడాలి కదా, పైగా ఏవో ఒక పనులు చేస్తూనే ఉండాలి. బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా ఉండడానికి వాటర్ అయితే తాగాను. సాయంత్రం కల్లాపు చల్లి ముగ్గులు పెడదాం అనుకున్నాను, కానీ టైం కుదరలేదు. అత్తయ్య కల్లాపు చల్లి ముగ్గులు పెట్టేసింది. ఇక మేము కాలువ దగ్గరికి బయలుదేరామండి. బతుకమ్మను తీసుకొని చెరువుల దగ్గరికి కాలువల దగ్గరికి ఎలా వెళ్తారో అలానే మేము కూడా పంట కాలువల దగ్గరికి చెరువుల దగ్గరికి వెళ్తామండి. ఇది వరకు అయితే పెళ్లిలో కట్టుకున్న పట్టు చీరలు కట్టుకుని వెళ్ళేవారు, ఎందుకంటే ఆ రోజుల్లో చాలా వరకు పెళ్లికి కొనుక్కున్న పట్టు చీరే కొంచెం మంచి చీర ఉండేది, ఆ చీరే కట్టుకునేవారు. ఇప్పుడు ప్రతి పండక్కే పట్టు చీరలే, ఆ చీరే కట్టుకోవాలని ఏం లేదు. మేము కాలువ దగ్గరకు వచ్చేసరికి సాయంత్రం 5 అయిందండి. అప్పటికే కాలువ దగ్గర గౌరీ పూజ చేసుకుంటున్నారు. వాళ్ళ పూజ అయ్యేంత వరకు పిల్లలు సరదాగా పంట పొలాల్లో దేవకన్యల్లా విహరిస్తూ జలకలాటలాడారు. పంట పొలాల్లో ఇలా నేచర్ని ఆస్వాదిస్తూ ఉంటే ఆ ఆనందమే వేరు. పిల్లలు కొంతసేపు ఆడుకునేలోగా కాలువగట్టు ఖాళీ అయింది. తర్వాత మేము పూజ అయితే స్టార్ట్ చేసాము. చెరువులో ఉన్న మట్టి 3 సార్లు 3 దోసెళ్లుగా ఒడ్డు మీదకు తెచ్చుకోవాలి. ఆ మట్టి మీద పద్మ ముగ్గు వేసుకొని అమ్మవారిని ఆవాహనం చేసుకోవాలి. ఆ తర్వాత ఒక అరిటాకు ఆ ముగ్గు మీద పరుచుకొని పసుపుతో వినాయకుడిని చేసుకొని ముందుగా వినాయకుడి పూజ చేసుకొని ఆ తర్వాత గౌరీ పూజ చేసుకొని అమ్మవారికి తెచ్చినవన్నీ నివేదించుకోవాలి. జాజాలతో పాటు చిన్న వరిదుబ్బు కూడా పెట్టుకొని దీపాలు వెలిగించుకోవాలి. ఈ అట్ల తద్ది పండుగ యొక్క పరమార్థం ఏంటంటే ఆడవారి ఆరోగ్యంతో పాటు కుటుంబ శ్రేయస్సు కోసం ఈ వ్రతం చేస్తారు. అలాగే కాలువల్లో చెరువుల్లో ఉండే జలరాశులకు ఆహారంగా తాటాకుల బుట్టల్లో వేసిన జాజాలని నీటిలో వదులుతారు. మనకి ఆహారాన్ని అందించే భూమాత, జలదేవత, సూర్యుడు, ప్రకృతిలో ఉండే అన్నింటికి కృతజ్ఞత తెలుపుకోవడం, అలాగే మనలోని దోషాలని, బాధల్ని, స్వార్థాన్ని గంగలో వదిలి శాంతంగా ఉండాలని దీని అర్థం. మనం చేసుకునే ఏ పండుగ అయినా సరే సంప్రదాయాల్ని గౌరవిస్తూ ప్రకృతిని కాపాడుకుంటూ ఆరోగ్యంగా ఉండాలని మన ఋషులు, మహర్షులు
ఈ పండుగలు ఈ విధంగా పెట్టారు. కానీ ఇప్పుడు పండుగలు చేసుకునే విధానమే మారిపోతున్నాయి. ఉన్నవేమో కనుమరుగైపోతున్నాయి, లేనివేమో పుట్టుకొస్తున్నాయి. ఇది వరకు పల్లెటూర్లలో అయితే ఈ పండగకి పెద్ద పెద్ద ఉయ్యాలలు వేసుకొని ఊర్లో ఉన్న ఆడవారంతా ఉయ్యాలు లూగుతూ భలే ఆడుకునేవారు. కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలకైతే తదివాయినాలు తీర్చేవారు. ఇప్పటికీ ఇదైతే చేస్తున్నారులేండి. కానీ రోజులు గడిచే కొద్దీ కాలంతో పాటు పండుగలు కూడా మారిపోతున్నాయి. చిన్నప్పటి రోజులు, చిన్నప్పటి పండుగలు, చిన్నప్పటి జ్ఞాపకాలు ఎప్పటికీ మర్చిపోలేము. ప్రతి పండగకి కొత్త బట్టలు కొనుక్కోలేకపోయినా పండుగ వస్తుందంటే వారం రోజుల ముందే పండుగ సందడి కనిపించేది. ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చే కొత్త కొత్త ఆచారాలు, కొత్త కొత్త పద్ధతులు చూసి ఉన్నవేమో మర్చిపోతున్నాం, లేనివి నేర్చుకుంటున్నాం. ఓకేనండి, కాలువ గట్టుకు వెళ్ళొచ్చేసిన తర్వాత గౌరీ పూజ చేసుకున్నామండి. ఈ వ్రతంలో ముఖ్యంగా గౌరీదేవినే పూజిస్తారు. ఆడవారికి సౌభాగ్యాన్ని ఇచ్చేది గౌరీదేవినే. అందుకే ఆడపిల్లకి పెళ్లి చేసే ముందు పెళ్లి కూతురుతో గౌరీ పూజ చేపిస్తారు. గౌరీ శంకరులు అర్ధనారేశ్వరులుగా సగభాగం ఎలా ఉంటారో అలానే కష్ట సుఖాల్లో భార్య భర్తలు కలిసి ఉండాలని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారు. పూజ పూర్తయిన తర్వాత తోరణాలు చేతి కట్టుకొని చంద్రుణ్ణి చుక్కల్ని దర్శించేసుకుంటే ఉపవాసం అయిపోయినట్టే. ఆ తర్వాత వండుకున్న అట్లన్నీ ఫటాఫటమని గుద్దేయడమేనమాట. సిరి చాలా గ్రేట్ అండి. సాయంత్రం వరకు చుక్క మంచినీళ్ళు కూడా తాగకుండా ఉపవాసం అయితే పూర్తి చేసేసింది. పెళ్ళి అయి దాకా ఉంచుకోవాలి, తెలుసా? లేకపోతే మంచి మొగుడు రాడు. అందుకే నాకు అలవాటు వచ్చాడు. అప్పుడు అన్నాలు ఏమో మా అన్నకి ఎందుకు అని అడగలదు. కనబడ్డాయా లేదా? వెతుకుతున్నారా? అదిగో 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 పైన వెళ్ళదుగానే చేయి చూపించు. నీ చెయ్యి ఎలాగాను కనబడ్డదా? చుక్క కోసం మా వాళ్ళు అయితే భూతద్దంతో వెతుకుతున్నట్టు వెతికేశారు. ఓకేనండి, ఈ విధంగా మా మేనకోడళ్ళు, మా ఆడపడుచు అందరం కలిసి చాలా సరదాగా సందడిగా ఈ వ్రతం చేసుకున్నామండి. మరి మాటల తద్ది పండుగ మీకు నచ్చిందో లేదో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, మీరు అట్ల తద్ది పండుగ చేసుకున్నారో లేదో, అసలు చేసుకుంటారో లేదో కూడా కామెంట్ చేయండి. సరేనండి, మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి. నమస్తే.